లో అక్రమంగా, ఎందుకంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీయడం ఏదైతే నిషేధం ఉన్నప్పటికీ కూడా ఆ రోజునటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క అండదండలతో ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా డ్రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని, ఇప్పుడు ఆ పడవలకు కూడా ఏదైతే బోట్స్ కూడా ఆ వైఎస్ఆర్సీపీ కలర్ కూడా ఉండడం, ఆ రోజు ఏదైతే అక్రమ ఇసుక రవాణా కానీ డ్రెడ్జింగ్ చేసేటప్పుడు అధికారులకి, ఎందుకంటే ఇది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి విధంగా ఆ కలర్స్ను కూడా దానికి మ్యాచింగ్గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ కూడా కనిపిస్తున్నటువంటి స్థితి. మరి ఈ రకంగా ఏవైతే 1 by 1 ఒక్కొక్కటి కూడా మరి 1 to 1 ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీకి బాంధవ్యంగా ఉండడంతో దీని వెనకాల ఏదైనా కుట్ర ఉంది అనేటువంటిది ఆలోచన ఈవేళ ఎవరైతే రైతులు కానీ రైతు సంఘాలు కూడా వ్యక్తపరిచినటువంటి స్థితిలో మరి ఆ కంప్లైంట్స్ ఇవ్వడం, దాని మీద దర్యాప్తు జరుగుతున్న విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే అక్కడ స్థానికులు కూడా హెచ్చరించారు, ఏదైతే మీరు ఇట్లా ప్లాస్టిక్ తాడు కట్టారు, ఇంత ఫ్లడ్ వస్తుంది, దీన్ని లంగర్ వేసి జాగ్రత్త చేసుకోమని చెప్పినా కూడా మరి వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారని అంటే వాళ్ళ మనసులో వేరొక భావన ఉందా అనేటువంటిది కూడా ఒకటి అనుమానం ఇవాళ దర్యాప్తు సంస్థ వారు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క 3 బోట్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు అవి గుంటూరు జిల్లా ఉద్దరండపాలెం వైపు ఉండేవి. ఏదైతే ఈ యొక్క వరదకు ముందే అంటే కొన్ని రోజుల ముందు మాత్రమే ఏదైతే ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వైపు తీసుకొచ్చి ఇక్కడ ప్లాస్టిక్ వైర్ కట్టారు. అంటే ఉద్దేశపూర్వకంగానే వీటిని వరద వేగానికి అనుకూలంగా తీసుకొచ్చి ఇక్కడ మరి ప్లాస్టిక్ తాడుతో పెట్టి ఉంచారా అంటే ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి, అంటే ఆ పడవలను వాళ్ళు ఉంచినటువంటి పరిస్థితిని కానీ తెచ్చినటువంటి పరిస్థితి కానీ వాళ్ళకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కనెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైతే ప్రకాశం బ్యారేజీకి కూడా హాని తలపెట్టేటువంటి విధంగా కుట్ర పన్ని, అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరింత బడ్డెని పెంచి మరి చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా వాళ్ళు ఆలోచన చేశారా అనేటువంటిది కూడా ఈవేళ మరి ఇవాళ అందరిలోని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ చరిత్ర కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు ఉంది. కుర్చీ కోసం, అధికారం కోసం ఎంతకైనా తెగించేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఏదైతే అమరావతి మీద ఆక్రోశంతో టోటల్నే తగలబెట్టినటువంటి చరిత్ర వాళ్ళది. రైతు కష్టపడి 6 కాలం పంట పండిస్తే అటువంటి పంటలు కూడా తగలబెట్టినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీది. అధికారం కోసం సొంత బాబాయిలు కూడా గొడ్డలి పోటీకేసేటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి 100 సంవత్సరాలు రైతులకి సేవ చేసేటువంటి ప్రకాశం బ్యారేజీకి కూడా హాని తలపెట్టారనేటువంటి నమ్మకం అయితే ఈవేళ మాకు కాదు, ఈవేళ రైతు సంఘాల్లో కూడా వచ్చింది అని అంటే మరి ఈవేళ అందుకే ఈవేళ ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా దృష్టి పెట్టింది. ఖచ్చితంగా దీని మీద ముమ్మరంగా దర్యాప్తు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి యొక్క మరి తప్పు చేస్తే కఠినంగా శిక్షించడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఇటువంటి పునరావృతం కాకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు కన్నయ్య నాయుడు గారు ఆయన కూడా తీసుకొచ్చి, ఎందుకంటే ఏదైతే ఆ కౌంటర్ వెయిట్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో మరి అది దగ్గర ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కూడా 17 టన్నులు కౌంటర్ వెయిట్ అది. దాన్ని మళ్ళీ అది పూర్తిగా కాంక్రీట్ దింబలు గతంలో అయితే మరి అంత కాంక్రీట్ మళ్ళీ లేట్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఐరన్తో మిక్స్ చేసుకుని బాక్స్ కింద ఐరన్ బాక్స్ వేసి అందులో కాంక్రీట్ వేసుకుని సేమ్ అదే 17 టన్స్కి మళ్ళీ ఇప్పుడు కౌంటర్ వెయిట్లు వేసుకుని మరి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇవాళ రేపట్లో అది కూడా కంప్లీట్ చేసి మరి ఆ కౌంటర్ వెయిట్ను కూడా బిగించడానికి మరి వీళ్ళు కూడా కన్నయ్య నాయుడు గారి నేతృత్వంలో, ఎందుకంటే మేము ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోకుండా, ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు తుంగభద్ర దగ్గర ఆ రోజు అక్కడ గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో 105 టీఎంసీల నీరు ఆ రోజు తుంగభద్రలో మేము కష్టపడి నిల్వ చేస్తే మరి ఆ గేటు కొట్టుకుపోవడంతో ఆ నీరంతా కూడా వృధాగా క్రిందికి పోతున్నటువంటి దశలో అప్పుడున్నటువంటి కర్ణాటక ఉన్నటువంటి
స్వయంగా అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఏదైతే మళ్ళీ మొత్తం వాటర్ అంతా కూడా బయటికి పోయిన తర్వాతే గేట్ని అమర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేత 40 టీఎంసీలకి లోయెస్ట్ పడిపోయిన తర్వాతే అప్పుడు గేట్లు అమరుస్తారు. అందుచేత రబీ సంగతి అటు నుంచి ఖరీఫ్ కూడా కష్టం అని ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని మా అందరితో రాత్రికి రాత్రి కాన్ఫరెన్స్ తీసుకుని ఎవరైతే ఈ గేట్ల తయారీలో కానీ వీటిని అమరికలో కానీ నిపుణుడైన కన్నయ్యనాయుడు గారి సేవలు తీసుకోండి అని చెప్తే అప్పటికప్పుడు ఆయన కాంట్రాక్ట్ చేస్తే హైదరాబాద్లో ఆయన కంటి ఆపరేషన్ చేయించుకుని ఉంటే ఇక్కడ పరిస్థితిని ఆయనకి చెప్పి స్పెషల్గా మళ్ళీ విమానంలో మళ్ళీ ఆయన అక్కడికి పంపించి అక్కడ చూశారు మీరు. ఏదైతే దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఫ్లో వెళుతుండగానే ఆ రోజు గేట్ని అమర్చి దగ్గర దగ్గర 70 టీఎంసీల నీరుని ఆ రోజు ఆయన కాపాడాడు. ఆయనే చెప్పాడు స్వయంగా, గేటు కొట్టుకుపోయినప్పుడు ఆ నీరు వృధాగా పోతుంటే కళ్ళల్లో రైతుల కళ్ళల్లో నీళ్లు చూశాను. మళ్ళీ నేను ఆ గేట్ని అమర్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశాను. అంటే చంద్రబాబు నాయుడు గారు అట్లా ఏదైతే ఈరోజు కూడా ఆ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అవుతాయి. మరి ఏదైతే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనకు కూడా అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన సూచనలు సలహాతోటి చేయమని ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన కూడా గత 5 రోజుల నుంచి కూడా దీన్ని పర్యవేక్షిస్తూ, ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు, దాని మెజర్మెంట్స్ కానీ ఇవి కానీ ఎక్కడ కూడా చిన్న లోపం కూడా ఉండకూడదు. లక్షలాది మందికి త్రాగునీరు, లక్షలాది ఎకరాలకు ఆయకట్టించేటువంటి బ్యారేజ్ ఇది. అంటే అంత జాగ్రత్తగా ఈరోజు ఈ ప్రభుత్వం హ్యాండిల్ చేస్తూ దాన్ని 1-2 రోజుల్లో కంప్లీట్ చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.